దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి గ్రాండ్ క్రిస్మస్ వేడుకకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన సహవాస నాయకులు దైవజనులు బిషప్ ప్రభుని గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికే కాలాతీతమైంది కనుక క్లుప్తముగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నాకంటే ముందుగా దైవజనులు లూకాసు సువార్త 2వ అధ్యాయములోనే మాట్లాడారు. తొమ్మిది 10 వచనాలు చదువుతూ ఉన్నాను, గమనించండి. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీ కృపనివ్వండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపండి. మీరే వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ప్రతి సువార్తికుడు కూడా మత్తయి సువార్తను మొదలుకొని మార్కు సువార్త, లూకా సువార్తల్లో కూడా ప్రతి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గురించి చాలా స్పష్టంగా రాశారు. వారు ఒక్కొక్క కోణంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తూ వచ్చారు. గమనించగలిగితే మత్తయి సువార్తికుడేమో యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజు అన్న కోణంలో చూశాడు. మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారుడు అన్న కోణంలో చూశాడు. ఇక్కడ లూకా సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని మనుష్య కుమారునిగా చూశాడు. అందుకనే ఆ మాటనే పదే పదే ప్రస్తావిస్తూ ఉంటాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన సందర్భంలో ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తెలియజేయబడిన మొట్టమొదటి శుభ సమాచారము ఏంటంటే, పరలోక రాజ్యము నుంచి వచ్చిన మొట్టమొదటి సమాచారము ఏంటంటే, భయపడద్దు. హల్లెలూయా. ఎందుకనంటే మనిషి అనేక రీతులుగా నేటి దినాన్న సమాజంలో భయాల మధ్య తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కారణాలు ఏదైనప్పటికీ ఆ భయాల్లోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి మనకిచ్చిన సందేశం ఏంటంటే, భయపడద్దు. ఇక ఆయన వచ్చాడు, మనము భయపడాల్సిన అవసరము లేదు అని. అనేక సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో భయపడిన భక్తులు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా ఆదికాండం 3వ అధ్యాయములో భయము అన్న పదాన్ని చూస్తూ ఉంటాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో చూడగలిగితే, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము చెప్పిన సమాధానము, నేను భయపడి నీ స్వరము విన్నప్పుడు నేను దాక్కున్నాను అంటాడు. అంటే ఎందుకు కలిగింది అతనికి భయము? పాపము వలన అతనికి భయము కలిగింది. అంతకు మునుపు లేని భయము. అంతకు మునుపు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రీతిగా భయపడకుడి అన్న సమాధానము ఎవరికి కూడా చెప్పినట్టు మనం చూడం. కానీ చూడగలిగితే ఇక్కడ భయము పాపము కారణంగా ఆదాము జీవితంలోనికి వచ్చింది. ప్రతిరోజు కూడా ఆదాము దేవునితో ఒక చల్లపూట సహవాసాన్ని కలిగి ఉన్న అనుభవంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు పాపము కారణంగా, ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి పాపము కారణంగా మరి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేక ఆ రీతిగా భయపడి దాక్కుంటూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడద్దు. కారణం ఏంటంటే ఆయన తన శరీరాన్ని చీల్చి ఆదాముకి ఆ రోజునే చర్మపు చొక్కాయిలను చేయించి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప విజయం తర్వాత ఒక ఘోర పరాజయం ఎలాగైతే ఉంటుందో ఏలియా జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయములో ఏలియా కూడా అదే రీతిగా భయపడిపోతూ ఉన్నాడు. ఏంటి కారణం అంటే, అంతకు మునిపే బయలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చాడు.
కానీ చూడగలిగితే ఇప్పుడు భయాందోళనలోకి వెళ్ళిపోయాడు. కాళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని, కాళ్ళ మధ్యలో తలను పెట్టుకొని భయపడిపోతూ ఉన్నాడు. ఇంత మట్టుకు చాలు నా జీవితం అని భయపడిపోతూ ఉన్నాడు. ఏంటి ఆ భయం అంటే? రాణి అయిన యెజెబెలు వలన కలిగిన భయము. గమనించండి. మరి అంతమందిని హతమార్చావు కదా, ఎవరు కూడా, అనగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రవక్తలు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో పనిచేసావు కదా, మరి ఎందుకు నీకు భయం అంటే? గమనించండి, విసిగి వేసారిపోయాడు, జీవితంలో పారిపోతూ ఉన్నాడు, ఆ రీతిగా భయపడిపోయాడు. కానీ అటువంటి భయాల్లో మనుషులు కూడా ఉంటూ ఉంటారు. ఒక గొప్ప విజయం తర్వాత ఘోర పరాజయం ఎలాగైతే మనిషి జీవితంలో ఆవరిస్తూ ఉంటుందో, ఏలియా జీవితంలో ఉన్నట్టే మన జీవితాల్లో కూడా ఉండి ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం నేడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడద్దు. హల్లెలూయా, భయపడద్దు. వాస్తవానికి అనుకోవచ్చు, దావీదు రాజు జీవితాల్లో కూడా కొన్ని భయాలు మనం చూస్తూ ఉంటాం. 34వ కీర్తనలు అంటాడు, యెహోవా నాకు కలిగిన భయాలన్నిటి నుంచి విడిపించాడు అంటాడు. ఆ మాట చదవటానికే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకనంటే మనిషి సౌలులాగా ఎత్తరి కాదు, కానీ చిన్నగా ఉన్నా సరే ఇతరులు ఎంతో భయపడిపోయేవాళ్ళు. దావీదు మహారాజును చూసి భయపడిపోయేవాళ్ళు. వాస్తవానికి అబ్షాలోము ఎదురు తిరుగుతూ ఉంటే, తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు, నువ్వు ఇలా అనుకుంటున్నావు కానీ అసలు సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు చెప్తే దిగులుబడి చచ్చిపోతారు, నువ్వేమో ఎదురు తిరుగుతున్నావు. ఆయన నిన్ను ఏమి అనలేక కాదు, ఏదో కుమారుడని చెప్పి నిన్ను వదిలిపెట్టేశాడు అంటాడు. అంటే దావీదు పేరు చెప్తేనే ఇతరులకు భయము, దావీదు పేరు చెప్తేనే సింహానికి భయము, దావీదు పేరు చెప్తేనే ఎలుకబంటికి భయము. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నాకు కలిగిన భయాలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాడు అంటున్నాడు. దావీదా, ఏంటి నీకు భయం అంటే? గమనించండి, ఆ ఏన్గేది వనంలో మరి చుట్టూ కూడా ఎడారి ప్రాంతము, అటువంటి పరిస్థితుల్లో మరి 400 మంది సైనికులను పెట్టుకొని ఆ రీతిగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే సౌలు దావీదుని చంపటానికి వెంటాడుతూ ఉన్నాడు. గమనించండి, సౌలు వెంటాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఏదో ఇతర వ్యక్తులు, ఇతర రాజులైతే చంపేసేవాడేమో కానీ సౌలు అభిషిక్తుడు కదా, మరి ఎక్కడైతే ఘనత వహించాలో అక్కడే తల ఉంచుకొని తిరుగుతూ ఉన్నాడు దావీదు. దావీదుకు కలిగిన భయాలు ఇవన్నీ కూడా. వాస్తవానికి మన పరిస్థితులు కూడా దావీదులాగానే ఈ రోజున ఉండి ఉండొచ్చు. ఎక్కడైతే మనం తలెత్తుకొని తిరగాలో అక్కడే తలదించుకొని మనం బతుకుతున్నామేమో, ఆ భయాల్లో మనం ఉండిపోతూ ఉన్నామేమో. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ లేఖనాలు మనకు వాగ్దానం ఇస్తా ఉన్నాయి, భయపడకుడి. హల్లెలూయా, భయపడకుడి. అదే రీతిగా సొలొమోనుకు మరి పల్లకి ఉంది, ఆ పల్లకిని మోస్తున్న శూరులు పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయంలో కనపడుతూ ఉంటారు. వారందరూ కూడా మరి యుద్ధ వీరులు, ఖడ్గధారులు. కానీ రాత్రి భయము చేత వాళ్ళు భయపడిపోతా ఉన్నారంట. ఏంటి రాత్రి భయము? గమనించండి, శత్రువు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నుంచి ఏ రీతిగా మరి సొలొమోను పల్లకిని ఆటంకపరచాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే భక్తి జీవితాన్ని ఏ రకంగా ఆటంకపరచాలి, భక్తి జీవితాన్ని ఏ రకంగా నీరుగార్చాలి అని అపవాది ఈ చీకటిలో ఉండే బాణాలు వేస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధ గ్రంథం మనకు వాగ్దానం చేస్తూ ఉంది, భయపడకుడి. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ భయానికి కారణం ఏదైనప్పటికీ దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఇక మనము భయపడనవసరం లేదు. కారణం ఏంటంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే తన ప్రజల పాపాలను వారి నుంచి ఆయన విడిపించనై ఉన్నాడు. కాబట్టి మనము భయపడనవసరం లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ కొద్ది మాటలను ఆయన మా వినికిడిలో దీవించండి. క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని